రెబల్ స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ మూవీ కల్కి ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో కల్కి గ్రాండ్ గా రిలీజ్ అయింది. బాలీవుడ్ వెటర్నరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ దీపికా పదుకొనే, దిశా పటాని ఇంకా మరెంతో మంది నటీనటులు, అతిథి నటులతో భారీ అంచనాల నడుమ కల్కి విడుదలైంది. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ 4 ఏళ్ల నిరీక్షణకు ఫలితం కల్కి. ప్రతిష్టాత్మక వైజయంతి సంస్థ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన కల్కి ఎలా ఉంది, అభిమానులను మెప్పిస్తోందా వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కోసం ఫ్యూచర్ వరల్డ్లోని కాశీతో పాటు శంబాలా, కాంప్లెక్స్ అనే నగరాలను సృష్టించాడు నాగ్ అశ్విన్. ఈ ఫ్యూచర్ సిటీస్తో పాటు పురాణ గాథ మహాభారతాన్ని ఆవిష్కరించాడు. మహాభారతం సన్నివేశాలతో పాటు కాశీ, శంబాలా, కాంప్లెక్స్ నగరాలకు సంబంధించిన వ్యక్తులు, వారి ఆహార్యం, వారు వాడే వస్తువులు అన్నింటినీ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేసి కల్కిని తెరకెక్కించాడు నాగ్ అశ్విన్. సినిమా విషయానికొస్తే కల్కి ఓ విజువల్ ఎపిక్ ఎక్స్ట్రావాగాంజా అని చెప్పాలి. అసలు సిసలు నిర్వచనం కల్కి. ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాలోని చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో స్టోరీ ఫ్లాట్ నరేషన్లో వెళ్తోంది అనిపించినా వెంటనే ఓ గూస్ బంప్ మూమెంట్ రావడం సినిమా హైప్ను పెంచేయడం జరుగుతోంది. ఫస్ట్ హాఫ్లో తొలి 5 నిమిషాలు సినిమా కథలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. అక్కడి నుంచి తాను సృష్టించిన ప్రాంతాలను పరిచయం చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు నాగ్ అశ్విన్. సినిమాలోని మైథలాజికల్ ఎపిసోడ్స్కి అయితే వావ్ అనే రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీకి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభాస్లోని హ్యూమర్ యాంగిల్ను సరికొత్తగా ఆవిష్కరించాడు. అలాగే బ్రహ్మానందం సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మొదటి భాగం సాఫీగా సాగుతూనే ఇంటర్వెల్ ఎపిసోడ్కి మంచి ట్విస్ట్ వస్తుంది. అయితే ఆ తర్వాత 20 నిమిషాల పాటు కాస్త స్లో నరేషన్లోనే జరుగుతోంది. కానీ ఆ తర్వాత మొదలవుతోంది అసలు సిసలు విజువల్ ఫీస్ట్. అక్కడి నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్ వరకు ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ ను ఆవిష్కరించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ప్రతి సన్నివేశంలోనూ గ్రిప్పింగ్, ఇంపాక్ట్ ఫుల్ సన్నివేశాలు సెకండ్ హాఫ్లో పడ్డాయి. క్లైమాక్స్ సన్నివేశాలైతే ఇండియన్ సినిమాలోనే బెస్ట్ డిజైనింగ్ అని చెప్పొచ్చు. చివరి 15 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. నటీనటుల విషయానికి వస్తే ముందుగా ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్స్ మళ్ళీ ఆ రేంజ్లో కనిపించలేదని, ఆదిపురుష్లో ప్రభాస్ మేకఓవర్ పై ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. ఇక సలార్తో మళ్ళీ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చిన డార్లింగ్ కల్కితో మునుపటి ప్రభాస్ను గుర్తు చేశాడు. ఆ ఎనర్జీ, హ్యూమర్, స్వాగ్, హీరోయిజం అన్నీ కల్కితో తిరిగొచ్చాయి. ప్రభాస్ క్యారెక్టర్లో ఎన్నో షేడ్స్ చూపించాడు నాగ్ అశ్విన్. హ్యూమర్తో సాగుతూనే సినిమా ఎండింగ్లో ఆ క్యారెక్టర్ను మలిచిన విధానం ఆశ్చర్యం కలిగేలా ఉంటుంది. ప్రభాస్ తర్వాత చెప్పుకోవాల్సింది అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్. తొలి అర్ధభాగంలో ప్రభాస్కి సమానంగా కంటే కొన్ని సందర్భాల్లో మించి కూడా ఈ పాత్రను డిజైన్ చేశారు. అమితాబ్ని అయితే ఇప్పటి వరకు స్క్రీన్ పై ఎలాంటి పాత్రలో చూడలేదు. అలాగే ఇన్ని ఎలివేషన్స్తో ఇంత అద్భుతంగా మరే దర్శకుడు ఆవిష్కరించలేదు. విశ్వ నటుడు కమల్ హాసన్ పాత్రను తాను తప్ప మరే నటుడు పోషించలేడు. పోషించిన అంత ప్రాధాన్యత రాదు. మిగతా పాత్రల్లో దీపికా పదుకొనే తన బెస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత ఉన్న చాలా క్యారెక్టర్స్ వారి పాత్రలకు న్యాయం చేశారని చెప్పొచ్చు. అతిథి పాత్రలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ ఆశ్చర్యపరుస్తారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే ముందు నుంచి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ పై కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే సంగీతం, నేపథ్య సంగీతంపై అనుమానాలు మొదలయ్యాయి. వాటన్నింటికీ ఈ సినిమాలో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సమాధానం చెప్పాడు. అయితే పాటలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. క్లైమాక్స్ లో సంతోష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్భుతం. యాక్షన్ కొరియోగ్రఫీ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. కింగ్ సోలోమన్, ఆండీ లాంగ్, పీటర్ హెయిన్స్, సతీష్, అన్భరివ్, నిక్ పావెల్ వంటి ఎంతో మంది టాప్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకి పనిచేశారు. విజువల్ ఎఫెక్ట్స్ అంటేనే కల్కి అన్నట్టుగా ఈ సినిమాలోని విజువల్స్ ఉన్నాయి.
వెటరన్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఆధ్వర్యంలో నిర్మాతలు స్వప్న, ప్రియాంక ఈ సినిమాకి ప్రాణం పెట్టేశారు. ప్రతి సన్నివేశంలోనూ వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. మొత్తానికి కల్కి అనేది ఇండియన్ ఇండస్ట్రీ నుంచి గ్లోబల్ ఆడియన్స్ కోసం వచ్చిన సినిమా అనే చెప్పాలి. ఈ మూవీతో టాలీవుడ్ లో ఓ ఎపిక్ సినిమాటిక్ యూనివర్స్ కి శ్రీకారం జరిగిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా మన మైథలాజీని ఫ్యూచరిస్టిక్ వరల్డ్ తో ముడిపెడుతూ కల్కిని తీర్చిదిద్దిన విధానం చాలా కొత్త పాయింట్. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని, ప్రతి విషయాన్ని ఎంతో డీటెయిల్డ్గా చూపించాడు నాగ్. అందుకు నాగ్ అశ్విన్ విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.